చూస్తా. భవానీ కూర కట్టేస్తుందా? ఒకనాడు మెత్తల కూర తెచ్చింది, ఈనాడు ములకాయ కూర, ఈనాడు పప్పుచారు తెచ్చింది. ఒకనాడు వచ్చి అదంతా దులిపి కడిగింది, ఒకనాడు గుడ్లు వచ్చింది, ఒకనాడు గుడ్లు అన్ని దోయింది. మరి భవానీగా చేసేది. కోడళ్ళు ఏ కోడలు చేతలా, వాళ్ళు చేతలేదని ఇది ఎగదింటుంది. పొట్టిది భవానీ కూడా చూస్తుంది అయితే. భవానీ చెప్పామంటగా ఏమని ఇది చెయ్యమ్మని, ఇంకే అదే చేస్తుంది. అదే అది అంటామా పర్లే అయితే. చిన్నపిల్ల చేయదు ఎందుకని? ఏమో మరి చిన్నపిల్లకి ఏమి ఇవ్వలేదని చేయదు. ఈ మందే ఒక అరెకరంలో అమ్ముతున్నారని అంటే నాకు డబ్బులు మా అమ్మ అంది. నేను ఎక్కడ తెచ్చినే అన్న. మీ నాన్నోళ్ళు అయింది నువ్వేడ తెచ్చిస్తా? అదే ఈ మందే మేనల్లుడు రమ్మన్నాడు. ఏ మేనల్లుడు? స్వామిగాడు. ఎక్కడికి? అక్కడికి వాళ్ళ ఊరు. మళ్ళీ వెళ్ళా? నేను రానయ్యా, నాకు నడువు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి, నేను రాలేనయ్యా అన్న. రమ్మన్నాడు. అంటే చిన్నపిల్ల అయితే అప్పుడు చేను అమ్ముతానన్నారుగా, నాకు వచ్చినాయమ్మో మా అమ్మ డబ్బులు అంది. నేను ఎవరికి అయినామా, నేను అమ్ముతాం కుదరదు, అక్క అమ్ముకోవాలి అన్న. అక్క అమ్ముకోవాలా, అక్కకి తాత చెప్పాడు, అదే ప్రకారంగా నడవాల్సిందే కానీ రెండో ప్రకారంగా నడుతుంటాను. మరి వాళ్ళు ఈపోతే అంజాను డబ్బు ఇస్తారంటగా. ఈపోతే యాంటీరు ఇస్తారా? ఈపోతే సంతకం పెట్టవుగా. ఇస్తారా? యాంటీరు చెప్పావు నువ్వు అన్నయ్య వాళ్ళకిద్దరికి? ఏమని? ఎప్పుడో చెప్పా. ఎప్పుడు చెప్తామండి నా పిల్లకి కూడా ఇవ్వాలని. సిద్ధమ్మకి బాగానే పెట్టాం కమ్మా, మాతో పాటు పెట్టావుగా, పాటి మీద ఇచ్చాం. ఇక్కడిది ఆడి కట్నం కింద ఇచ్చాం, ఆడికి దానికి ఏం తక్కువ చేసాం అంటున్నాడు. మీరు పెట్టిందేగా? ఏం పెట్టిందే, వాళ్ళు ఏం పెడతారు. నువ్వు మంచిగా ఎత్తున్నామా, అయిపోయిందా? పెరుసు కట్టిపోతుందా? సరే, 10 రోజులు ఉండు. ఉన్నమ్మా, 10 రోజులు ఉండాక చిన్నోడు తీసుకెళ్ళి దింపొస్తాడు. ఓపిక వస్తుంది. ఓపిక ఉందా లేకపోయినా మన గుడిసెలో మనమే ఉండాలి. ఏం ఖుషి